హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేయబోతున్నానండి. నేను 3 చెక్కలు కొబ్బరికాయ అండి, 3 చెక్కలు తీసుకున్నాను. ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే మీకు పచ్చడి చాలా బాగుంటుందండి. కరివేపాకు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఎల్లుల్లిపాయ రాగా తీసుకున్నానండి. ఒక ఎల్లుల్లిపాయ తీసుకున్నాను. మామిడికాయలు ఒక బద్ద తీసుకున్నానండి. ఎందుకంటే ఎక్కువ పులుపు అయిపోద్దండి. ఎక్కువ మామిడికాయ ఎక్కువ వేసేసుకుంటే పుల్లగా అయిపోద్ది. అందుకు కాబట్టి నేను ఒక బద్ద తీసుకుంటున్నానండి. చూసారా ఫ్రెండ్స్, కొబ్బరికాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర అన్నీ కూడా పచ్చియే ఆడుకోవాలండి. ఇందులో నేను కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసాను. ఇది మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా పోపులు వేసుకోవాలండి. ఈ పోపులు వేసుకొని మనం పోపు పెట్టేసుకుందాం. పచ్చడి ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం పోపు వేసేసుకుందామండి. చూడండి, పోపు ఎగిపోయింది కదండి. మనం ఇందాక ఉబ్బు పెట్టుకున్నది వేసుకుందామండి. ఇందులో చూసారండి, మన పచ్చడి రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా రెడీ చేసుకోండి.